నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి డైరెక్టర్ గా ఉన్నటువంటి భారతీ సిమెంట్స్ కి ఏ క్షణమైనా షాక్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా శ్రావణి, మన వీక్షకులకు కూడా. వైసీపీ హయాంలో భారతీ సిమెంట్స్ కు అదే విధంగా మరో 2 ఇతర సిమెంట్స్ కు 50 ఏళ్ల పాటు కేంద్ర గనుల శాఖ నిబంధనలను తుంగలో తొక్కి మరి 50 ఏళ్ల పాటు సున్నపు రాయి లీజులను ఇస్తూ ఉత్తర్వులు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సార్. మరి దానిపైనే కేంద్ర గనుల శాఖ ఆదేశాలు ఇస్తే ఇప్పుడు తాజాగా రిపోర్ట్ రావడం, సో త్వరలోనే ఏపీ ప్రభుత్వం ఈ సిమెంట్స్కి ఇచ్చినటువంటి ఈ సిమెంట్ సంస్థలకు ఇచ్చినటువంటి గనుల లీజును రద్దు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏ క్షణమైనా భారతీ సిమెంట్స్కి ఇచ్చినటువంటి ఈ లీజులు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అవునమ్మా, ఎందుకంటే సిమెంట్ సున్నపురాయి గనుల అనేది ఇది మేజర్ గనుల కింద కేటగిరీ కింద వస్తుంది. ఈ మేజర్ గనుల లీజులకి సంబంధించి 2015లోనే కేంద్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుంది. గతంలో దరఖాస్తు చేసుకుంటే అనుమతులు మంజూరు చేసేవాళ్ళు, ఇలాంటి పెద్ద పెద్ద గనులు కూడా, మైనర్ గనులు కాదు ఇవి. ఇవి ఒకసారి ఇచ్చారంటే దాదాపు 50-60 ఏళ్ల పాటు ఉత్పత్తి కొనసాగుతూ ఉంటాయి. ఇవి ప్రధానంగా సిమెంట్ ఉత్పత్తిలో వాడతారు ఈ సున్నప్రాయి గనుల్ని, సున్నప్రాయిని. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ వేలం ద్వారా తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ. ఒకవేళ కనుక అంతకుముందు ఎవరైనా కనుక ఈ అప్లికేషన్ ద్వారా పొంది ఉంటే దాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి 2 సంవత్సరాల సమయం ఇచ్చింది. అంటే ఇతర అన్ని కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల్ని పాటిస్తూ వాటిని క్రమబద్ధించుకోవాలి. అంటే క్రమబద్ధించుకోవటం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. గతంలో లాగా ఎవరిష్టానుసారం వాళ్ళు ఇచ్చేసుకోవటం కాకుండా. అందువల్ల అది తీసుకొస్తే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు దాదాపు 750 ఎకరాలు 2008లోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతీ సిమెంట్స్కి కడప జిల్లాలో దాదాపు 2 గనులు, 2 కలిపి 750 ఎకరాల గనులు పొందారు, లీజుకి ఇచ్చేసారు. ఇస్తే దానికి ఇప్పుడు 2015 చట్టం ప్రకారం మీరు లీజుని క్రమబద్ధీకరించుకోమని నోటీసులు ఇచ్చారు. గత 20 అప్పట్లో కేంద్ర గనుల శాఖ నిబంధనల మేరకు కేంద్రమే ఇస్తుంది. ఇవన్నీ కేంద్రమే మానిటర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇన్ఫార్మ్ చేస్తుంది. ఫలానా గనులకు సంబంధించి అక్రమాలు అంటే క్రమబద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉంది, మేము ఇదిగో ఈ నోటీసు ఆయా సంస్థలకు ఇచ్చాము, దాన్ని మీరు కూడా రాష్ట్రంలో ఫాలో అప్ చేయండి అని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అప్పుడు ఇక్కడున్న గనుల శాఖ కూడా ఫాలోఅప్ చేస్తుంది ఆయా కంపెనీలతో ఆ రూల్స్ అన్నీ పాటించే విధంగా. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోంచి దిగిపోయే సమయంలో ఈ క్రమబద్ధీకరించుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే ఒక 50 ఏళ్ల పాటు ఈ గనులు కొనసాగే విధంగా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేశారు, జీవో ఇష్యూ చేశారు. వాళ్ళు ఏమనుకున్నారు, గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసేసింది కాబట్టి ఇక మనకి కేంద్ర ప్రభుత్వంతో ఇబ్బంది ఉండదు అని వాళ్ళు అనుకున్నారు. అంటే 50 ఏళ్ల పాటు భారతీ సిమెంట్స్కి లీజ్ ఉంటుంది, కంటిన్యూషన్ ఇచ్చేసింది, జీవో ఇచ్చేశారు. జీవో ఇచ్చేసినా కూడా అంతకుముందే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నోటీసుల ప్రకారం మళ్ళీ అది చెల్లదు, మీరు దీన్ని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు మళ్ళీ ఇచ్చారు. దీని మీద వీళ్ళు కోర్టులకు వెళ్ళినా కూడా అవేమి నిలబడలేదు. అదే టైంలో మొన్న మధ్యలో ఏం చేశారంటే వీళ్ళు కడప జిల్లా మైలవరం మండలంలో 997 అసోసియేటెడ్ సిమెంట్స్ కూడా వీళ్ళు ఇచ్చేశారు. అది కూడా 50 ఇయర్స్కి లీజు. ఇవన్నీ కూడా చెల్లవు, వీటిని మళ్ళీ క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. కేంద్ర 2015 గనుల సవరణ చట్టం ప్రకారం అది మీరు ఫాలో అవ్వాలని ఇచ్చారు. అది అట్లా ఉండగా వీళ్ళు ఇంకోటి ఏంటంటే 2024 మార్చి 15వ తారీఖున ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ జగ్గైపేట మండలం అక్కడ జయంతిపురం అని ఉంది, అక్కడ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ ఒక 267 ఎకరాల సున్నప్రాయ గనులు కూడా వాళ్ళకి వీళ్ళు శాంక్షన్. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయే ముందు కేటాయించిన, అంటే ఫ్యూచర్లో ఈ కంపెనీలకి లాభం చేకూర్చే విధంగా కావాలనే వైసీపీ హయాంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఉండదు. ఎవరి నిమిషంలో అసలు ఒకసారి ఈయనే చెప్పాడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఎన్నికలకు ముందు 1 సంవత్సరం ముందుగా చేసే శంకుస్థాపనలు కానీ లేకపోతే మంజూరులు కానీ
వాటికి విలువ లేదు అని కూడా చెప్పాడు. అలాంటప్పుడు ఆయన దిగిపోయే కొద్ది నెలల ముందుగా ఇంత పెద్ద నిర్ణయాలు చేయాల్సిన అవసరం లేదు. అది ఆయా శాఖల్లో పెండింగ్లో ఉంటే వచ్చే కొత్త ప్రభుత్వాలు తీసుకుంటాయి. రెండోది ఏంటంటే అప్పటికే 2015 నాటికి కేంద్ర భారీ గనుల శాఖ ఒక చట్టం చేసింది. ఆ చట్టానికి లోబడి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి ఆధీనంలో ఉండవు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు సిఫార్సు చేయాలో ఆ సిఫార్సులు చేయటమే తప్ప మిగిలిన పరిపాలనా అనుమతులు ఇవ్వాల్సింది కేంద్ర గనుల శాఖ మంత్రిత్వ శాఖ. అది అక్కడ ఉల్లంఘన జరిగింది. దీని మీద ఇప్పుడు వీళ్ళు మీరు చెప్పినట్టు భారతీయ దానికి డైరెక్టర్గా ఉన్న భారతీ రెడ్డి గారు ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు, లేకపోతే రామ్కో సిమెంట్స్ అవ్వచ్చు, అసోసియేట్ సిమెంట్ అవ్వచ్చు, ఎవరైనా కూడా కేంద్ర గనుల శాఖకి సంబంధించి అనుమతి తీసుకోవాలి. రెండోది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కమలాపురం మండలంలో 509 ఎకరాలు అప్పుడు 2008లో, తర్వాత ఎర్రగుంట్ల మండలం కడప డిస్టిక్లోనే ఎర్రగుంట్ల మండలంలో కూడా 239.5 ఎకరాలు వీళ్ళు 208లో రఘురామ్ సిమెంట్స్కి కేటాయించిన దీన్ని వీళ్ళు తీసుకున్నారు అనధికారికంగా. భారతీ సిమెంట్స్ అధికారికంగా రఘురామ్ సిమెంట్స్ పేరు మీద మంజూరైనవి. అప్పుడు అసలు భారతీయ సిమెంట్స్ ఎగ్జిస్టెన్స్లో లేకపోవచ్చు. అందువల్ల తర్వాత వచ్చిన ఆలోచనలతో రఘురామ్ సిమెంట్స్ నుంచి వీళ్ళు తీసేసుకోవటం అనేది ఇదేం ప్రైవేట్ వ్యవహారం కాదు. అది జాతీయ సంపద. ఎవరి కోసం ఇచ్చారు, ఏ సిమెంట్స్ ఫ్యాక్టరీకి ఇచ్చారు, ఆ గనుల నుంచి అది ఎంత దూరంలో ఉంది, అవన్నీ కూడా పరిశీలించి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఒకవేళ అట్లా తీసుకోదలుచుకున్నప్పుడు ఆ విషయాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తూ క్రమబద్ధీకరించుకోవాలి. అంతే తప్ప వాళ్ళ ఇష్టానుసారంగా ప్రైవేట్ బిజినెస్ లాగా నా జేబులో డబ్బులు మీరు, మీ జేబులో డబ్బులు నేను తీసుకున్నంత ఈజీ కాదు. అది అప్పుడు 2008లో తీసుకుని దాన్ని అలాగే కొనసాగిస్తూ వచ్చారు. అంతేగాని వాళ్ళకి తెలుసు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇది చట్ట వ్యతిరేకం అని కూడా. అయినా మనం ఇక్కడ అధికారంలో ఉన్నాం కాబట్టి మనకు అడ్డం ఏంటి అనే ఒక దృక్పథంతో వెళ్ళారు. అది కొన్ని వేల కోట్ల రూపాయలు చేసే గనులు, అందులో వచ్చే సున్నపరాయి. వీళ్ళు మరి రఘురామ్ సిమెంట్ నుంచి అక్రమంగా పొంది ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని లక్షల టన్నుల సున్నప్రాయ తీసేసి ఉంటారు కదా. మరి వీటన్నిటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం గట్టిగా మాట్లాడితే సేనరైజ్ అండ్ సెస్, తర్వాత రాయల్టీ అని వేస్తారు వీటి మీద. వాటితో పాటు పెనాల్టీ కూడా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్రమంగా ఇన్ని సంవత్సరాలకు లీజు పొందినందుకు, కానీ లీజు అక్రమంగా ఉపయోగించుకున్నందుకు. అది రఘురామ్ సిమెంట్స్కి కేటాయించిన గనులు తప్ప భారతీయ సిమెంట్స్కి కాదు. మీరు అనధికారికంగా ఉపయోగించుకున్నందుకు అన్ని ట్యాక్సులతో పాటు అదనంగా అపరాధ రుసుము కూడా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం జరిగింది. ఇల్లీగల్ మైనింగ్ కింద లెక్క. ఎవరికైతే శాంక్షన్ చేశారో వాళ్ళు ఆడుకోవాలి. అట్లా ఉంటుంది మైనింగ్లో. అలాగే ఐరన్ ఓర్ కూడా ఇచ్చేటప్పుడు ఎక్స్పోర్ట్కి అయితే ఒక రకంగా ఇస్తారు, డొమెస్టిక్ యూజు, ఇన్ హౌస్ యూజు. సపోజ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది. ఇప్పుడు గతంలో ఈ జనార్దన్ రెడ్డికి ఇచ్చింది ఎక్స్పోర్ట్ కోసం. వల్ల వాళ్ళు ఇన్ హౌస్ వాళ్ళు ఏదో స్టీల్ ఫ్యాక్టరీ కడతాము ఉపయోగించుకుంటామంటే ఇస్తే దాన్ని ఎక్స్పోర్ట్కి ఉపయోగించుకున్నారు, ఒక చిన్న క్లాజ్ అడ్డం పెట్టుకుని. దానివల్లనే కదా శ్రీలక్ష్మి గారు వీళ్ళంతా జైలుకి వెళ్ళింది, ఐఏఎస్ ఆఫీసర్స్. అది మొత్తం అక్రమంగా జరిగింది. ఇప్పుడు దాదాపు ఈ సున్నపరాయి గనుల తవ్వకం కూడా అప్పటి నుంచి ఇప్పుడు వరకు జరిగింది అక్రమం కింద లెక్క. అది భారతీయ సిమెంట్స్కి ఏ విధమైనటువంటి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం దఖలు పడలాయి. అది వేరే వాళ్ళ సిమెంట్ గనులు. వీటన్నిటి మీద ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఏ క్షణంలో అయినా చర్య తీసుకోవచ్చని. ఇన్నిసార్లు నుంచి నోటీసులు ఇచ్చి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత కూడా మాకు ఈ నిబంధనలు పట్టించుకోము, లేకపోతే ఇంకొక 50 ఏళ్ళు మా అధికారం ఉంది కాబట్టి. ఇన్ని అయినా సరే ఇప్పుడు భారతీయ సిమెంట్స్కి సంబంధించి మేము నిబంధనల ప్రకారమే తీసుకున్నాము అని కూడా వాదించినట్టుగా కూడా తెలుస్తుంది సార్. అవునమ్మా, ఇప్పుడు ఎవరైనా కూడా అక్రమం చేసినా కూడా సక్రమం అనే వాదిస్తారు. కానీ అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టాలి కదా. అదే కనుక నిజంగా కనుక వాళ్ళ దగ్గర ఆ సక్రమమైన డాక్యుమెంట్స్ అన్నీ ఉండి అన్ని సంవత్సరాలకి సక్రమమైన లీజులు చెల్లిస్తున్నట్టయితే, తర్వాత రాయల్టీస్ చెల్లిస్తుంటే, సేనరైజ్ చెల్లిస్తుంటే, ఆ పత్రాలన్నీ ఇదిగో మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత సేనరైజ్ కట్టాము, సెంట్రల్ గనుల శాఖకి ఇంత సేనరైజ్ కట్టామని ఆ రసీదులు చూపిస్తే రెగ్యులరైజ్ అవుతాయి కదా కోర్టులకైనా. కానీ అది కరెక్ట్ కాదు. లేకపోతే నిజంగా కనుక అది రెగ్యులరైజ్ అయ్యి ఉంటే ఇవాళ సెంట్రల్ కేంద్ర గనుల శాఖ వాళ్ళు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు మొత్తం వెరిఫికేషన్ చేసుకునే ఇస్తారు తప్ప చూసుకోకుండా తొందరపడి నోటీసులు ఇచ్చే సందర్భం ఉండదు.
మరి మొత్తానికి ఏ క్షణమైనా సరే భారతీ సిమెంట్స్కి వైసీపీ హయాంలో ఏవైతే సున్నపు రాయి గనులను లీజుకి ఇచ్చారో అవి రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, దీనిపైన త్వరలోనే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.